పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. నేటి సువిశేషము మార్కు సువార్త 6వ అధ్యాయం వచనములు 1 నుంచి 6 వరకు. నేటి సువిశేషం ద్వారా మనము 3 అంశాలను తేట తెల్లముగా తెలుసుకొనవచ్చు. మొదటి అంశం ఏమిటంటే, ముందుగా ఈ అంశాలను ధ్యానించబోయే ముందల దీని యొక్క నేపథ్యము, ఈ పట్టణం యొక్క నేపథ్యము తెలుసుకుందాము. యేసు ప్రభు తన యొక్క బహిరంగ పరిచర్యను ప్రారంభించే ముందల తాను వడ్రంగి పని చేసేవాడు. మరి బహిరంగ వాక్య పరిచర్య ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా తన యొక్క గ్రామానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు అలవాటు చొప్పున దేవాలయంకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇతడు వడ్రంగి వాడు కాదా, ఇతను మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లో, ఇటువంటి నేపథ్యంలో మనము ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నాము. మొట్టమొదటిగా మనం ధ్యానించవలసిన అంశం ఏమిటంటే, యేసయ్యతో మనకున్నటువంటి జ్ఞానము, యేసయ్యతో మనకున్నటువంటి పరిచయము, అనుభూతి, ఇవన్నీ కూడాను మనల్ని విశ్వాసములో ముందలకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి. ఇవి మనకి ఉపయోగపడని విధంగా లేకపోయినట్లయితే అదంతా కూడాను వ్యర్థము. ఎందుకంటే యేసయ్య మన జీవితంలో అద్భుత కార్యాలు చేయాలంటే మనకి ఆయన పైన విశ్వాసము ఎదగాలి. ఇక రెండవ అంశం ఏమిటంటే, యేసయ్య తన బహిరంగ పరిచర్య ప్రారంభించక ముందు తను ఒక వడ్రంగి వాడు. మనకు తెలుసు, వడ్రంగి వారు ఏం చేస్తారు? విరిగిపోయిన వాటిని తిరిగి వాళ్ళు కడతారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ జీవితము, నా జీవితము, మరి మన కుటుంబాలు, మన సమస్యలు, ఇవన్నీ కూడాను మన జీవితాలు విరిగిపోయిన ఉన్నట్లయితే దేవునికి సమర్పించు, ఆయన తిరిగి వాటిని కడతాడు. ఇంకా మూడవ అంశం ఏమిటంటే, అవిశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. ఎక్కడైతే విశ్వాసం ఉండదో యేసయ్య అక్కడ అద్భుత కార్యాలు చేయలేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాసముతో యేసు ప్రభుని మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడే మనము యేసయ్య అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాము. పునీత అగస్టిన్ గారు చెప్పినట్లుగా, యేసయ్య మనల్ని రక్షించాలని ఎంతో ఆశపడతాడు. కానీ మనం ఆయనకు స్థానం ఇవ్వలేకపోతే ఆయన మనల్ని ఏ విధంగా రక్షించగలడు? ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ జీవితంలో, మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో ఆయనకి స్థానం ఇవ్వండి. అప్పుడే మనము అద్భుత కార్యాలు చూడగలుగుతాము. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. నా వాక్య పరిచర్య మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరముగా ఉంటే దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.